అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనది. రోజులాగే ఈరోజు కూడా మనం స్వామికి మేలుకొల్పు చేసి ఆ తర్వాత పాసరం గురించని తెలుసుకుందాము. త్రివిక్రమాయని త్రిదసాదులందరూ స్తుతించుచున్నారు మేలుకో, శుక్రగ్రహములు సుందర రూపము చూడగోరుదురదే మేలుకో, కృష్ణ మేలుకో. ఆండాళ్ తిరువడుగలే శరణం. ఇక ఈరోజు పాసురం గురించని తెలుసుకుందాము. కీల్వానం వెల్లెండ్రెరుమై సిరువీడు மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரைப் போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம். கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா, தேவாதி தேவனைச் சென்று நாம் சேவித்தால் ఆవావెండ్రు ఆరాయందు అరుళేలో రెంబావాయ్. ఈరోజు 8వ పాసురం. ఈనాటి గోపిక కృష్ణ పరమాత్మకు కూడా కుతూహలము రేకెత్తించేటటువంటి విలాసవతి అనమాట. అంటే కృష్ణ పరమాత్మకి ఆమె అంటే ఎంతో ప్రేమ, ఒక రకమైన ఆసక్తిని కలుగజేస్తుంది ఈవిడ. అటువంటి పరిపూర్ణముగా స్త్రీత్వము కలిగినటువంటి యవ్వనవతి. కృష్ణుడే తన వద్దకు వస్తాడు అనేటటువంటి ధైర్యముతోటి ఆవిడ పడుకుంది. అటువంటి ఆమె లేకుండా మేము వెళ్ళలేము, కృష్ణుని వద్దకు వెళ్ళడం యోగ్యం కాదు అని చెప్పి భావించి ఆవిడని మేల్కొల్పడానికని ఆండాళ్ గోష్ఠి అంతా కూడా వచ్చి ఉన్నారనమాట. మనకి ఇంతకుముందు పాసురంలో భారద్వాజ పక్షులు చేసేటటువంటి కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమని చెప్పింది ఆండాళ్ తల్లి. మొత్తం ఈ తిరుప్పావై అంతా కూడా ధ్వని కావ్యమే, మనమంతా కూడా విని నేర్చుకోవలసిందే అని. పైకి సాధారణమైన భాషగా కనిపించినా కూడా అందులోని అంతరార్థము ఎంతో విస్తృతమైనది. ధనుర్మాస వ్రతమే ఒక విలక్షణమైన వ్రతము. శరీరాన్ని శ్రమింపజేసి హింసింపచేసే వ్రతం కాదు, శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేటటువంటి వ్రతము ఇది. శరీరం ఏ ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావలసిన పదార్థాలన్నీ కూడా అందిస్తూ ఆ శరీరము బాగుపడటానికి ఆలోచన రీతిలో మార్పు వచ్చేలాగా మనిషి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాళ్ యొక్క ఈ తిరుప్పావై. ఒక ఉత్తమ స్థితి కోసం పాటుపడటం, అది కూడా తన తోటి వారందరితో కలిసి ఆనందం పొందాలి అని చెప్పేదే ఆండాళ్ తిరుప్పావై. మనం అలౌకికమైన ఆనందాన్ని పొందాలంటే ఏం చేయాలి? ముందు చూడాలి, ఆ తర్వాత దానిని వినాలి, ఆ తర్వాత దాన్ని పదే పదే తలచుకొని దానిని అనుసరించాలి. మనకు కనిపించే మార్గాల్లో ఏది మంచిదో అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు సాగాలి. ఆండాళ్ తల్లి ఈ విషయాన్ని చెబుతోంది. ఈ తిరుప్పావై బయటకి ఒక అతి సుందరమైన ఒక గోపికా కృష్ణుల కథలా కనిపిస్తుంది, కానీ లోపల మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైన చరిత. మొట్టమొదట ఏం చెప్పారు? 6వ పాసురం నుంచి కూడా పక్షులు అరుస్తున్నాయి అని చెప్పింది. పక్షుల అరుపులు వినలేదా అని చెప్పింది, అంటే అది శ్రవణం చేయడం. ఆ తర్వాత పాసురంలోనే ఏం చెప్పారు? అదిగో ఆలయ పిలుపు శంఖం ధ్వని వినిపించలేదా? ఆ గోపికలు పెరుగులు చిలికే ధ్వని ఒక్కసారిగా మనకి ఊహించేటట్లుగా చేసింది. అలా అది ఎందుకనిసరంటే మనం ఇప్పుడు ఉన్నది కలియుగంలోని, కానీ ద్వాపర యుగంలోని ఆ గోపకాంతలు పెరుగు చిలికారు కదా, ఆ ధ్వని వినిపించలేదా అంటూ ఒక్కసారి ఆ ద్వాపర యుగంలోకి ఒక్కసారి మనం వెళ్ళేలాగా చేసింది. అటువంటి దృశ్యాన్ని ఊహించింది. ఇలాగా కనిపించని వాటినన్నిటినీ కూడా ఊహిస్తున్నారు. ఎన్నింటినో మనం వింటాం, ఆ తర్వాత దాన్ని అనుసరింపచేసేలాగా చేసింది ఆండాళ్ తల్లి. కీళ్వానం వెళ్ళెండ్రు, తూర్పు దిక్కిన ఆకాశం తెల్లవారింది అనుకుని ఎరుమై సెరువీడు మెయ్యాన్, గేదెలన్నీ కూడా ఒక చిన్న మేత వేయడానికని పరందనకాను పచ్చిక బయళ్ళల్లో వ్యాపించాయి. ఇక్కడ ఎరుమై అని చెప్పి గేదెలు అనేటటువంటి జీవులను చెప్తున్నారు. సాధారణంగా ఈ గేదెలు అనేటటువంటివి తామసికమైన గుణంతో ఉంటాయి, తెల్లవారటాన్ని సాత్విక గుణంతో పోలుస్తారు. ఇక్కడ ఆండాళ్ తల్లి మనలోని ఉన్నటువంటి తామస గుణాన్ని బయటకి పంపి సత్వగుణం పైకి వస్తున్నప్పుడే మనం బాగుపడే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ తామసిక గుణం మనలో ఎంతవరకు ఉంటుంది? మన లోపల ఉండేటటువంటి సర్వరసుడు సర్వగంధుడు అయినటువంటి భగవద్ దర్శనం అయినప్పుడు మాత్రమే మనలోని ఈ తామసిక గుణం అంతా కూడా బయటకు పోతుంది. అంతవరకు కూడా మనం ఆ తామసిక గుణాన్ని అణిచే ప్రయత్నం చేయాలి.
ఇంకా తెల్లవారలేదులే అని చెప్పి ఆ లోపల ఉన్నటువంటి గోపబాలిక లేవలేదు. మిక్కుళ్ళ పిళ్ళైగళం పోవాన్ పోగిండ్రారే. మిగతా పిల్లలందరూ కూడా త్వరగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళిపోతుంటే మేము వాళ్ళని ఆపి నిన్ను కూడా తీసుకువెళ్దామని మీ ఇంటికి వచ్చాం. ఎందుకంటే కోదుగలముడై పావాయి, శ్రీకృష్ణుడికే నిన్ను కలవాలి అనేటటువంటి కుతూహలం కలిగించే గోపికవి కదా నువ్వు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా జ్ఞానికి నేనంటే ఎంత ఇష్టమో నాకు జ్ఞాని అంతకంటే ఎక్కువ ఇష్టం అని చెప్పారు. అందుకనే అమ్మా, నువ్వంటే శ్రీకృష్ణ పరమాత్మకి చాలా ఇష్టం. నీవు మా వెంట ఉంటే శ్రీకృష్ణుడు తప్పనిసరిగా ప్రసన్నమవుతాడు. అందుకనే నిన్ను వదిలి మేము వెళ్ళలేము. ఎలుందిరాయ్ లేవమ్మా, అందరం కలిసి వెళదాం. అక్కడికి వెళ్ళి మనకు నోరు ఉన్నందుకు ఆయన నామాన్ని పాడుదాం అని చెప్తున్నారు. మావాయి పిళందానే, గుర్రం రూపంలో వచ్చిన అశ్వాసురుని నోట్లో చెయ్యి పెట్టి నోరు వెరిచి వేశాడు. మనలోని ఇంద్రియాలన్నీ కూడా అశ్వాలకు ప్రతీక. శరీరం అనే రథానికి ఉన్న గుర్రాలు ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు మనస్సును 5 వైపులకు లాగుతుంటాయి. మనస్సు అనే బల్యంతో బుద్ధి అనే సారథి చేతిలోని గనక మనం పెట్టామా ఇక ఆ ప్రయాణం సుఖం. లేకంటే ఈ రథం కూడా ముక్కలైపోతుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది కఠోపనిషత్తులోని. భగవంతుడు ఇంద్రియాలను హరించి వెయ్యడు, వాటి ప్రవృత్తిని మారుస్తాడు. అంటే మనకి ఈ పంచేంద్రియాలు ఏవైతే ఒక రసరూప గంధము వీటి మీదకైతే మన మనస్సు వెళ్ళిపోతుందో అటువైపు వెళ్లకుండా ఆ భగవంతుని మీద, భక్తి మీదకి మార్చేలాగా చేస్తాడు భగవంతుడు. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలన్నీ భక్తి వైపుకు మరులుతాయో అప్పుడు ఇంకా పూర్తిగా మనం భగవంతుడిని చేరుకోగలం అనమాట. అశ్వాసురుణ్ణి నోరు లోపల చెయ్యి పెట్టి ఎలా అయితే అశ్వాసురుణ్ణి సంహరించాడో అలాగా మనం భగవంతుని మీద మనసు పెడితే ఆయన మన ఇంద్రియాల యొక్క ప్రవృత్తిని మారుస్తాడు. మల్లరై మాట్య మధురానగరిలోని మల్లయోధులైనటువంటి చాణూర ముష్టికిరులను శ్రీకృష్ణ పరమాత్మ బలరాములు వారి మధ్యకు వెళ్ళి వాళ్ళ ఇరువురు వారిని వారే సంహరించుకునేటట్లుగా చేశారు. మనలోని కామక్రోధాలు ఈ మల్లయోధుల వంటి వారే అని గమనించాలి. మనలోని కోరికలను ఎంతవరకు ఆపగలము, ఎంత కోరిక తీర్చుకోవాలి అని చూస్తే అంతకే అంతా పెరుగుతాయి. అందుకని మనం ఈ కోరికని కృష్ణుడి వైపు కనుక మనం మరలిస్తే వాటిని కృష్ణుడే ఆ కోరికలను సంహరింపవేస్తాడు. దేవాది దేవునై ఆయన దేవాది దేవుడు, మనల్ని ఆయన ఎప్పుడూ కూడా వదలడు. ఇన్నాళ్ళు మనము ఆయన దేవాది దేవుడు అనుకుని చెప్పి కదా ఉన్నాం. ఇప్పుడు ఒక్కసారి మనం అందరం కూడా ఆయన వాళ్ళమే అని చెప్పి ఉంటే ఒక్కసారిగా నోటితోటి ఆయన యొక్క నామాన్ని పలుకుదాము. ఏమని? సెండ్రునాం సేవిత్తాల్. ఒక్కసారి మనం చేరి తండ్రి మేమందరము నీ వారమే అని తెలిపితే చాలు, ఆయన మన కోసమే తప్పిస్తాడు. కాంచీపురంలోని ఒక ఆలయంలోని భగవంతుని సేవిస్తూ ఒక గురువుగారు ఉండేవారు. ఆ గురువుగారి యొక్క శిష్యుడు చక్కగా భగవంతుని మీద మంచిగా పాటలు పాడుతూ ఉండేవాడు. అయితే ఆ రాజు ఒకసారి నా మీద పాటలు పాడమని అడిగితే ఆయన పాటలు పాడనందుకు ఆ శిష్యుణ్ణి ఊరి బహిష్కరణ చేస్తే వెంటనే ఈ గురువుగారు కూడా ఆ శిష్యుడితో బయలుదేరారు. అయితే ఈ గురువుగారు ఏ ఆలయంలోనైతే చేస్తున్నారో పూజారిగా, ఆ పెరుమాళ్ళు కూడా ఈయన వెనకాతలే వెళ్ళిపోయేటంటే అంటే అర్థం ఏంటండి? ఎప్పుడైతే మనం భగవంతుని సేవిస్తూ ఉన్నామో అప్పుడు తప్పనిసరిగా భగవంతుడే మన కోసం వస్తాడనమాట. అందుకనే మన ఆండాళ్ ఈరోజు కృష్ణుడికి ఆసక్తి ఉన్నటువంటి గోపికను మనతో కూడా కలిపి భగవంతుని అనుగ్రహం మనపై పడేటట్లుగా చేస్తోంది ఈ పాసురంలోని. రేపటి పాసురంలోని మళ్ళీ కలుద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం.